నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. స్వచ్ఛమైన గాలి, నీరు కావాలని అనుకోవడం అత్యాశయమి కాదు. అది ప్రజలందరి సహజ హక్కు కూడా. కానీ ఇప్పుడు మనకు ఆ ఊసే మహద్భాగ్యం అవుతోంది. వాన రావాల్సిన సమయంలో ఎండలు, ఎండల సమయాల్లో వానలతో ఋతుక్రమమే గతి తప్పుతోంది. వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి ముఖ్య కారణం సెగలు కక్కుతున్న భూతాపం. దానికి కారణం పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలు, బొగ్గు కాల్చగా వచ్చే బూడిద, ధూళి, సీసం, రేడియేషన్ అన్నీ కలిసి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అభివృద్ధి మంత్రం పేరిట పరిశ్రమలకు తలుపులు బార్లా తెరిచిన ప్రభుత్వాలు ఈ నష్టాల గురించి పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లి జీవించే హక్కునే కోల్పోయే ప్రమాదం ఉంది. అదే విషయాన్ని హెచ్చరిస్తున్న ప్రజా సంఘాలు మేల్కొలుపు ఉద్యమాన్ని ప్రారంభించాయి. భూ ఉపరితలం నానాటికి వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పర్యావరణ పరిరక్షణపైనే. కాలుష్యం నుంచి మానవాళిని ఎలా రక్షించుకోవాలన్నది ప్రతి ఒక్కరి ధ్యాస. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. కొద్దిమంది పెట్టుబడిదారుల లాభం కోసం కోట్లాది ప్రజల జీవించే హక్కును పణంగా పెట్టేందుకు పాలకులు వెనకాడడం లేదు. గొంతెత్తి వారిపై తుపాకులు ఎక్కుపెట్టి మరీ మొండిగా ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో ఈ విధ్వంసకర అభివృద్ధి దుష్పరిణామాలను తెరపైకి తెస్తున్న ప్రజా సంఘాలు దాని నియంత్రణ కోసం ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు కేటాయించుకుంటూ పోతే మానవాళి మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి అభివృద్ధి ముసుగువేసి ప్రభుత్వం, పెట్టుబడిదారులు కలిసి ప్రజల జీవన హక్కుల్ని కాలరాస్తున్న దురంతాలపై ప్రజలే కేంద్రంగా అభివృద్ధి సాధన ఉద్యమం ప్రారంభిస్తున్నారు. సహజ వనరులనేవి సమాజం సొత్తు. వాటి వినియోగంలో ప్రజల భాగస్వామ్యంతో అంతిమ ఫలాలు ప్రజలకే ఉపయోగపడాలి. అభివృద్ధి నమూనాలు అలానే ఉండాలి. పారిశ్రామికీకరణ పేరుతో కొద్దిమంది వ్యాపారులు, బహుళ జాతి సంస్థల లాభాల కోసం ప్రజల జీవితాలు నాశనం చేసే చర్యలను ఏ ఒక్కరూ సమర్థించరు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది అదే. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, నివసించే భూమి, మత్స్యకారుల జీవనాధారమైన సముద్రం, ఇలా అన్నింటినీ విషతుల్యం చేస్తూ అదే అభివృద్ధి అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం అంటున్నారు ఉద్యమకారులు. ఉన్న మన కొద్ది భూ వనరులు కూడా పారిశ్రామికీకరణకు తరలించి వేస్తున్నారు. దానితో తీవ్రమైన విస్థాపన సమస్యలు వస్తున్నాయి. దీని గురించి గుర్తించి ప్రజలకు ఉపయోగకరమైన, ప్రజల పాత్ర ఉన్నటువంటి, ప్రజలు కేంద్రంగా జరిగేటువంటి అభివృద్ధి కావాలని మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశవ్యాప్తంగా చూసినా కేవలం 5 నుంచి 10% ఉన్న బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే భవిష్యత్ ప్రయోజనాలు పట్టకుండా ప్రభుత్వాలు దాసోహం అంటున్నాయన్నది నిపుణుల వాదన. సర్కారు అనాలోచిత నిర్ణయాల వల్ల పచ్చని పంట భూములు పరిశ్రమలుగా మారి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. మన రాష్ట్రంలో ఇప్పటికే కృష్ణా, గోదావరి డెల్టాలు కుంగిపోయాయి. 75% పంటలు పండే కోస్తా తీరంలో విదేశాల్లో నిషేధించిన అత్యంత కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలకు రాజమార్గంలో అనుమతులు ఇచ్చేస్తున్నారు. విశాఖ పరిసరాల్లో ఏర్పాటు చేయదలిచిన ఈ అమెరికా రిఫైనరీ వ్యవహారంపై ఇటీవల పెను దుమారమే రేగింది. ఈ రోజు డెల్టా ప్రాంతాలు, గోదావరి, కృష్ణా ప్రాంతాలు రెండు కూడా 3 అడుగుల పైనే కిందికి దిగిపోతున్నాయి. అంటే భూమి కింద దిగుతుంది. దానివల్ల సముద్రం భూమి మీదకి చొచ్చుకొస్తుంది. సో దీనివల్ల పంట నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల తీర ప్రాంతం కోతకు గురై నివాస యోగ్యమైన లంకలు, దీవులు కనుమరుగయ్యే ప్రమాదం అంచున నిలిచాయి. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ ప్రాంతంలోనూ, విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద తీరం కోతకు గురవుతున్న సంఘటనలే దానికి నిదర్శనం కూడా. గాలిలో 350 పార్ట్స్ పర్ మిలియన్ గా ఉండాల్సిన కార్బన్ డయాక్సైడ్ 390 పార్ట్స్ పర్ మిలియన్ కు చేరి వాతావరణంలో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇలానే కొనసాగితే 40 ఏళ్లలో సరాసరి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగి పర్యావరణ సమతౌల్యం మరింత దెబ్బతింటుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.8 డిగ్రీలు పెరిగాయి.
దానివల్ల భూతాపం విసురుతున్న సవాళ్లు కలవరపరుస్తున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం పరిశ్రమలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులివ్వడం. ప్రస్తుతం ఈ విపరీత పరిణామాలు గమనించాక అయినా పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ చూపించడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చనేది శాస్త్రవేత్తల విశ్వాసం. కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రమాదకర విద్యుత్ పరిశ్రమలకు ఇతోధిక అనుమతులివ్వటం భవిష్యత్తు తరాలకు తీరని నష్టమని వారు హెచ్చరిస్తున్నారు. కావాలనుకుంటే బలమైన గాలులు వీచే కోస్తా ప్రాంతంలో పవన విద్యుత్ పరిశ్రమలు స్థాపించవచ్చనేది వారి సూచన. అలా చేస్తే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలతో కోస్తా జిల్లాలను బూడిదపాలు చేయకుండా కాపాడుకోవచ్చని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. గ్రామాలను ఆనుకొని సముద్ర తీరాన, నదీ తీరాన ఉండే తంపర భూముల పరిరక్షణ కోసం విశ్వవ్యాప్తంగా కృషి జరుగుతోంది. నిజానికి అక్కడి జీవావరణం ఎంతో విలువైంది కూడా. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ విషయమై ఎన్నో అధ్యయనాలు, నివేదికలు హెచ్చరించాయి. అయినా శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లి, తుంపర భూముల్లో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ముందుకొచ్చింది. కాదన్న స్థానికుల గుండెల్లో థర్మల్ తూటా దింపి దాష్టికానికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లాలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 28 థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆ 28 విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. అందులో ఒక్కటే మండలంలో 18 థర్మల్ విద్యుత్ కేంద్రాలంటే టన్నుల కొద్దీ రాక్షస బొగ్గు మండించడం, వందల మెగావాట్ల విద్యుత్ వెలుగులనే కాదు, లక్షలాది టన్నుల బూడిదను, కాలాంతక వాయువులను పర్యావరణంలోకి వదిలే కాలుష్య కర్మాగారాలు. అది తెలిసి ఒకే చోట పదుల సంఖ్యలో కర్మాగారాలకు అనుమతులెలా ఇచ్చారనేది అంతుపట్టని ప్రశ్న. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకునేందుకే గుంటూరు జిల్లా నిజాంపట్నంలో 6000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. కడప జిల్లాలో నిర్మించ తలపెట్టిన 1400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ వాటి వల్ల వచ్చే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొండల్లో బాక్సైట్ నిక్షేపాలు వెలికితీత వల్ల ఆదివాసీలతో పాటు విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా అరకులోయ, అనంతగిరి కొండల్లో బాక్సైట్ తవ్వితీయటం వల్ల గోస్తని, శారదా నదుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ నదీ జలాలతో పండే భూములన్నీ బీడువారతాయి. వాటిపై నిర్మించిన తాటిపూడి, రైవాడ జలాశయాలకు నీరు రాక తగ్గిపోవడమే కాక బాక్సైట్ వ్యర్థాలతో కలుషితమవుతాయి. విశాఖ వాసుల దాహార్తి తీర్చేందుకు ఈ 2 జలాశయాల నీరే ప్రాణాధారం. చింతపల్లి కొండల్లో బాక్సైట్ తవ్వటం వల్ల సీలేరు, శబరి, మాచ్ఖండ్ నదులకు ముప్పు తప్పదు. ఇక సోంపేట థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటైతే దానివల్ల రోజుకు 14,380 టన్నుల ఫ్లైయాష్, మరో 226 టన్నుల సల్ఫర్ విడుదలై వ్యవసాయ భూములన్నీ తుడిచిపెట్టుకుపోతాయన్నది నిపుణుల వాదన. 850 రోజుల పైచేళ్లకు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి సంబంధించి మేము వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో 2010 జూలై 14న పోలీసు కాల్పుల్లో మా సోదరులు 3 అమరులయ్యారు. ప్రభుత్వానికి ఇప్పటికి కూడా చేమకుట్టినట్లేదు. అసలు అభివృద్ధి అంటే ఈ రోజు 2 పూటలు తినగలిగిన వాడు 3 పూటలు తినటం అభివృద్ధి, వైద్యం చేయించుకోలేని వాడు వైద్యం చేయించుకోగలటం అభివృద్ధి, అదే విధంగా చదివించుకోలేని వాడు పిల్లల్ని చదివించుకోగలటం అభివృద్ధి. అంతేగాని ఈ 3 అభివృద్ధులు అనేది ఈ రోజు తీసుకొచ్చిన ప్రాజెక్టుల వల్ల గానీ, ఈ రోజు తీసుకొచ్చి పెట్టిన పరిశ్రమలు గానీ, నెలకొల్పిన సంబంధించిన వాటి వల్ల గానీ ఏ మాత్రం సాగలేదు అనేది అక్కడ సంబంధించిన నిష్ఫలమైన అవన్నీ కూడా వారు ఇంకా మరింత విధ్వంసంగా అవి తయారయ్యేటట్లు చేశాయనేది మా అనుభవపూర్వకంగా ఉత్తరాంధ్రలో మేము చేసిన విషయం, చూసిన విషయం. ఇవన్నీ కూడా కోస్టల్ కారిడార్, వాన్పిక్, వాటికి కేటాయించిన ఇతర ప్రత్యేక ఆర్థిక మండళ్లను రద్దు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాక్సైట్, బొగ్గు, మ్యాంగనీస్, బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో భూగర్భ జలాలకు, ప్రకృతి వనరులకు ముప్పు తేవద్దని కోరుతున్నారు. శ్రీకాకుళం పరిసరాల్లో ట్రైమాక్స్ సంస్థ చేపట్టిన సముద్రపు ఇసుక తవ్వకాలతో తీరం రూపురేఖలే మారిపోతున్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లో పటాన్ చెరువు, జీడిమెట్ల, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమల వల్ల నక్కవాగు, మూసీ నది, పటాన్ చెరువుల్లో నీరు విషతుల్యంగా మారింది. భూగర్భ జలాలు సైతం కలుషితమై ప్రజలు రకరకాల రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ ఆ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోయారు. పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను ప్రోత్సహించడము భవిష్యత్తులో ముప్పేనని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు అధిక సంఖ్యలో అనుమతులివ్వటాన్ని తప్పుబట్టాయి. ప్రభుత్వం తమ వాదనలు పట్టించుకోకుండే ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశాయి. ప్రజలు ఎక్కడైనా నిలబడి కలబడి అడుగుతుంటే అక్కడ అనేక కేసులు పెట్టి వాళ్ళందరూ భయాందోళనలో చెందుతూ ఈవేళ తప్పుడు కేసులు పెడుతూ ఈవేళ ఒక్కొక్కడ పరారులో ఉన్న పరిస్థితి కూడా ఈవేళ అనేక భయాందోళనతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టం పెరిగితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. పరిశ్రమల వల్ల రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యం భూతాపాన్ని పెంచుతోందన్నది సుస్పష్టం. ప్రభుత్వం తరపున మాత్రం ఎక్కడా నివారణ చర్యలు లేవు. ఆ విషయాలు గమనించి అయినా ప్రభుత్వాలు ఇకపై పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చటంపై ఉన్న శ్రద్ధను దేశీయ, స్థానిక అవసరాలపై చూపాలన్నది ప్రజా సంఘాల విజ్ఞప్తి.